మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించెడివారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయు చేయనేవక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదరని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు మాకు దయచేసిన రక్షణను బట్టి, సిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభువా, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయనా వాక్యం విని గ్రహించబడడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, మీ స్వరం వినిపించమని ప్రభు. అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా దర్శించారు ప్రభు, నాయన పోషించారు ప్రభు, బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి. ప్రతి ఆత్మీయమైన మేళ్లతో ప్రభు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం ఏ స్కూల్లో చదువుకున్నామో, లేకపోతే మన తల్లిదండ్రులు ఏ స్కూల్లో చదువుకున్నారో, ఆ స్కూళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అవన్నీ చూసుకొని మంచి స్కూల్ చూసుకొని అక్కడ జాయిన్ చేస్తాం. మనం చదువుకున్న స్కూల్లో, మన తల్లిదండ్రులు చదువుకున్న స్కూల్లో ఇప్పుడు పాతబడిపోయి లేకపోతే సరైన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. కాబట్టి మనం మంచి మెరుగైనటువంటి విద్యని పిల్లలకి ఇవ్వాలని చెప్పి మనం మంచి స్కూల్ని ఎత్తుకుంటాం. అలాగే వాళ్ళకి ఏమన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, మంచి హాస్పిటల్ వెతుక్కుంటాం. అంటే ఎవరైతే మంచి డాక్టర్స్ ఉన్నారో, ఈ రోజుల్లో ఎటువంటి మంచి హాస్పిటల్స్ వచ్చాయో, మెరుగైన వైద్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ చూసుకుంటాం.
చూసుకోండి. అంతేగాని మనం పూర్వం ఇదే హాస్పిటల్‌కి వెళ్ళాం. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇప్పుడు వేరే ఈ హాస్పిటల్‌కి వెళ్ళేవారని ఆ హాస్పిటల్‌కి మనం వెళ్ళాం. ఎందుకంటే ఆ హాస్పిటల్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అది చూసుకుంటాం. సో, కానీ మనం ఒక సహవాసానికి, సంఘానికి లేకపోతే వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మంచి సహవాసం వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం పాత రోజుల్లో మనం వెళ్ళిన సంఘాలు, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిన సంఘాలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చూసుకొని, ఏ సంఘంలో మంచి సహవాసం దొరుకుతదో, ఆత్మీయంగా ఎక్కడైతే మనం ఎదుగుతామని అనుకుంటామో అక్కడ అటువంటి సంఘానికి మనం వెళ్ళాలి. కానీ సంఘం విషయంలో మనం ఏం చేస్తామంటే, మనం ముందు నుంచి ఏ సంఘానికి వెళ్తున్నాం, మన తల్లిదండ్రులు ఏ సంఘానికి వెళ్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ సంఘానికి వెళ్ళారు, ఇటువంటివి చూసుకొని ఆ సంఘానికి మనం వెళ్తా ఉంటాం. అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆ సహవాసం అంత భయంకరంగా ఉన్నా మనం దానికి వెళ్తాం. ఎందుకంటే మనకి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి గాని, పరలోక సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద, ఆ స్పిరిచువల్ థింగ్స్ మీద మనకి దృష్టి లేకపోవడం వలన, మనం స్పిరిచువల్లీ మైండెడ్ కాకపోవడం వలన మనకి ఇటువంటి ఆలోచనలు వస్తాయి. చూడండి, మనం ఏం పట్టించుకోం. ఏదో మనం ఎప్పుడూ వెళ్ళే సంఘమే అనుకుంటాం. కానీ మనం ఆత్మీయంగా ఎక్కడ మేలులు పొందుతున్నామని చూసుకోం. ఇలాగే ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. చాలామంది మన తల్లిదండ్రులు, వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చే పెద్దల పారంపర్యాచారాల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా క్రైస్తవ లోకంలో కనిపిస్తారు. సో ఆత్మీయమైనటువంటి వాటికి విలువనివ్వకుండా ఉండే క్రైస్తవులు ఈ చివరి దినాల్లో చాలా ఎక్కువ మంది మనకు కనిపిస్తారు. యేసు ప్రభు వారి కాలంలో కూడా మనం చూస్తున్నప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు అని రకరకాలుగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా సరైన నిజంగా దేవునికి లోబడేవాళ్ళు కాదు. వాళ్ళకి పెద్దల పారంపర్యాచారాలు, ఈ రిలీజియస్ ట్రెడిషన్సే ముఖ్యం. గాడ్లీనెస్ కన్నా, దేవుని వాక్యం కన్నా, దేవుని భక్తి కన్నా, దేవుని వాక్యం కన్నా వాళ్ళకి ఈ మతపరమైనటువంటి పెద్దల పారంపర్యాచారాలే వాళ్ళకు ప్రాముఖ్యమైనవి. చూడండి, హేరోదీయులని వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే పొలిటికల్లీ మైండెడ్ ఉండేవాళ్ళు. ఎందుకంటే హేరోదీయులు ఈ హేరోదు అంటే హేరోదు రాజకీయంగా, పొలిటికల్గా లీడర్షిప్లో ఉండేవాడు. సో అతన్ని అంటే మేమంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనేవాళ్ళు. చూడండి, ఈ రోజుల్లో కూడా అటువంటి క్రైస్తవులు కనిపిస్తారు. మనకి ఎవరైనా పొలిటికల్ లీడర్ తెలిస్తే వాళ్ళు ఒక రకమైన వాళ్ళు వెళ్ళే సంఘాలు ఏమైనా ఉంటే వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటాం. వాళ్ళు తెలుసు అని చూపించుకోవాలనుకుంటాం. అలాగే పాత రోజుల్లో కూడా మొదటి శతాబ్దంలో మనం చూస్తే యేసు ప్రభు వారి కాలంలో కూడా ఈ హేరోదీయులనే ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే మాకు పొలిటికల్లీ మైండెడ్ పీపుల్ అనమాట. వీళ్ళు క్రైస్తవులుగానే ఉంటూ అలాగే రాజకీయంగా పెద్ద వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచించుకునేవాళ్ళు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 20వ వచనం చదువుతున్నాను చూడండి. 19, 20 తెలుగులో కలిసి ఉన్నాయి. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింపు గోరెను, కానీ ఆమె చేత కాకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును అగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. చూడండి, ఇక్కడ ఈ యొక్క 19, 20 వచనాలు మనం చదివితే అక్కడ హేరోదు చాలా చూడండి, యోహాను గురించి తెలుసు, యోహాను నీతిమంతుడని తెలుసు. ఇంకొకటి ఏంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వాక్యం
చాలా బాగా వినేవాడు. కానీ భార్యకి ఈయనంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె ఈ హేరోదు సహోదరుని భార్య. అయితే ఆమెని హేరోదు తీసుకొచ్చేసాడు. ఆయన సహోదరుడి భార్యని ఆయన తెచ్చి ఆయన దగ్గర ఉంచుకున్నాడు. సో ఇది యోహాను డైరెక్ట్‌గా ఇది మంచి పద్ధతి కాదని చెప్పేవాడు. సో అది ఆమెకి ఇష్టం లేక యోహాన్ను చంపాలని ఎప్పుడు చూస్తా ఉండేది. కానీ హేరోదుకి యోహాన్ అంటే భయం. ఎందుకంటే ఆయన దేవుని భక్తుడని, నీతిమంతుడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు. అందుకని ఆయన్ని కాపాడేవాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మీరు చూడండి, హేరోదు నేను చూస్తే ఆయన దేవుని వాక్యం వినడానికంటే ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళ వాక్యం కన్నా హేరోదు చెప్పే వాక్యం ఇష్టపడేవాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే క్రైస్తవులు మంచి వాక్యం వినాలనుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఏదో మామూలు వాక్యం కాకుండా మంచిగా దేవుని వాక్యాన్ని వివరించి నిజంగా మంచి వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినాలనుకుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఈ హేరోదు జీవితంలో ఎలాగైతే మార్పు లేదో అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు ఉండదు. వాక్యం వింటారు, అబ్బా ఎంత మంచి వాక్యం అంటారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళో మంచి వాక్యం చెప్పారండి అని చెప్తారు, సంతోషిస్తారు. కానీ జీవితం ఏం మార్పు ఉండదు. మీరు చూడండి 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు నీవు రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను. ఎవరితో అంటే హేరోదుకు ఒక కుమార్తె ఉంది. ఆమె ఏం చేసిందంటే హేరోదు బర్త్డే రోజు, ఆయన పుట్టినరోజు రోజు మంచిగా వచ్చి అందరి ముందు నాట్య ప్రదర్శన చేసింది. ఆ యొక్క డాన్స్ వేసినప్పుడు హేరోదు సంతోషించి ఏం చేశాడంటే, చూడండి హేరోదు ఆయన బాగా ధనవంతుడు, పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏంటంటే ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆల్కహాల్ ఎంజాయ్ చేస్తున్నాడు, అలాగే హాఫ్ నేకెడ్గా ఉండే డ్యాన్సులు ఎంజాయ్ చేస్తున్నాడు. యువతల దేవుని వాక్యం కూడా, యోహాను చెప్పే వాక్యం కూడా అంటున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఇటువంటి క్రైస్తవులు, హెరోదియన్స్ లాంటి క్రైస్తవులు అనేక మంది మనకు కనిపిస్తారు. వాళ్ళు యువతల సండే రోజు వాక్యం వింటారు, బైబిల్ స్టడీకి వెళ్ళి వాక్యం వింటారు. ఆ తర్వాత ఇష్టం వచ్చిన అశ్లీలమైనటువంటి కార్యక్రమాలన్నిటినీ టీవీల్లో, యూట్యూబ్స్లో, వీటిల్లో ప్రదర్శనలో చూస్తూ ఉంటారు. చూడండి, భయంకరమైన పరిస్థితుల్లో చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదని మనం అర్థం చేసుకోవాలి. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, గాడ్లీనెస్ అన్నది ఉండాలి. ఊరకనే ట్రెడిషన్స్ ఏదో వాక్యం వింటున్నాము అయిపోయింది అన్నది కాదు. లోబడాలి, దేవుని జీవితం అనుభవించాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకా చూడండి, సద్దూకయ్యులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పునరుద్ధానం అంటే నమ్మకం లేదు, దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ మీద నమ్మకం లేదు, ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మరు. ఇలాగనమాట. వాళ్ళు 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 కూడా బైబిల్ స్టడీలు చేస్తారు, వాక్యం చదువుతారు, వాళ్ళు కూడా దేవుని వాక్యం వింటారు, ధ్యానం చేస్తారు. కానీ వాళ్ళు నిజంగా దేవుని మీద ఆధారపడరు. లివింగ్ ఫెయిత్ వాళ్ళ జీవితాల్లో మనకు కనిపించదు. దేవుని మీద నమ్మకం కనిపించదు, దేవుని మీద ఆధారపడే జీవితం వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఇది సద్దూకయ్యుల పరిస్థితి. వాళ్ళు ఇంకా ఏంటంటే ఈ యొక్క దయ్యాలకి లేకపోతే డిమానిక్ పవర్స్కి వాటికి భయపడిపోతూ ఉంటారు. ఎవరైనా ఏమన్నా మనల్ని శపిస్తారేమో, లేకపోతే మనల్ని ఏమన్నా చేతబడి చేస్తారేమో, ఇలాగా. అంటే వాళ్ళు దేవుని కన్నా కూడా దయ్యాలకి ఎక్కువ పవర్ ఉందని నమ్ముతుంటారు అనమాట. సో ఇది మనం ఈ సద్దూకయ్యుల గురించి. సో ఇటువంటి క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు చాలా మంది.
వాళ్ళు ఈ లోకానికి, ఈ శరీరానికి, లోకానికి, లోకస్తులకి, దయ్యాలకి వాటికి భయపడతారు కానీ దేవునికి భయపడరు, దేవునికి లోపడరు. ఇటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వాక్యం వింటారు, చర్చికి వస్తారు, వాక్యం వింటారు, కానీ బయటికి వెళ్ళి చాలా చాలా దయ్యాలకి వాటికి భయపడతా ఉంటారు. మీరు ఇలా చేయకపోతే మీకు శాపం తగులుతుంది, లేకపోతే అలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ఎవరైనా చెప్తే భయపడిపోయి నమ్మేస్తారు. ఇటువంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు క్రైస్తవ జీవితంలో మనం చూస్తే. కానీ ఇంకా చూడండి, పరిసయ్యులు అన్నారు. మనకు తెలుసు యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించింది మేజర్గా ఈ పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు అన్న వాళ్ళే యాజకులు, ప్రధాన యాజకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించారు. ఇక్కడ మనం చూస్తే పరిసయ్యులు వాళ్ళు రిజరక్షన్ నమ్ముతారు, అద్భుత కార్యాలు నమ్ముతారు, కానీ వాళ్ళు పెద్దల పారంపర్యాచారాలని విపరీతమైన సీరియస్గా తీసుకొని వాటిని ఆచరించాలని చూస్తారు. దాన్ని బట్టి నీతిమంతులు అని బయటికి ప్రకటించుకుంటారు. మనం చాలాసార్లు ఈ పరిసయ్యుల గురించి ఆలోచించాం. యేసు ప్రభు వారు చూడండి, ఇటువంటి వారిని వేషధారులారా అని చెప్తా ఉన్నాడు. వ్యర్థంగా బోధలు బోధిస్తారు, వ్యర్థంగా ఆరాధన చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళని యెషయా ప్రవక్త మీ గురించి ముందే చెప్పాడు. ఊరకనే పెదవులతో కనపరుస్తారు కానీ హృదయం దేవునికి చాలా దూరంగా ఉంటుంది. మానవులు కల్పించిన పద్ధతులే దేవోపదేశాలని ప్రజలకు బోధించేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు పరిసయ్యులు. మనం ఈ రోజుల్లో చూస్తే ఇటువంటి క్రైస్తవులు అనేక మంది ఈ రోజుల్లో ఉన్నారు. పరిసయ్యులు లాంటి క్రైస్తవులు అనేక మంది మనకు కనిపిస్తారు. వాళ్ళకి పండగలు ఇష్టం, ఆచారాలు ఇష్టం, పెద్దల ఆచారాలు ఇష్టం, కానీ దేవుని వాక్యానికన్నా దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత ఎవరు? గాడ్లీనెస్కి లేకపోతే ట్రెడిషన్స్కి మధ్య మనం చూస్తే వాళ్ళు రిలీజియస్ ట్రెడిషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే బైబిల్ పట్టుకొని లేకపోతే వైట్ బాగా యాప్రాన్స్ లాంటివి తెల్ల బట్టలు వేసుకొని నీతిమంతులని బయటికి లేకపోతే పరిశుద్ధత చూపించుకునే వాళ్ళు, లేకపోతే ఆ విధంగా వేషధారులు అంటే బయటికి పరిశుద్ధంగా కనిపించటానికి బయట వేషం చేసేవాళ్ళు. మేము ఎలాగ చేస్తాం, అలాగ చేస్తాం, మేము ఇవి ఫాలో అవుతాం అని చెప్పి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి నిజమైన క్రైస్తవులని వాళ్ళే అనుకొని మోసం చేసుకునే వాళ్ళు అనేక మంది ఇటువంటి పరిసయ్యులు లాంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ వలన నిజమైన క్రైస్తవులకి థ్రెట్ ఉంది. అటువంటి వాళ్ళు నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళని ఇష్టపడరు. ఎంతకైనా అంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు, అంత లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఇది పరిసయ్యులు, అంత వేషధారణ జీవితం జీవించేవాళ్ళు. యేసు ప్రభు వారి వాళ్ళని గురించి చాలా మాటలు చెప్పారు, జాగ్రత్తగా ఉండమని. ఆ పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఈ పరిసయ్యుల గురించి. చాలా ఇంకా వాళ్ళు సున్నం వేసిన సమాధులు లాంటి వాళ్ళు అని చెప్పాడు. సో ఇవన్నీ మనం చాలాసార్లు ధ్యానం చేసాం. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని ఇటువంటి క్రైస్తవ జీవితం కాదని మనల్ని మనం మోసపరుచుకోకుండా ఉండాలి. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకి ఇక్కడ జరిగిన సంఘటన 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయంలో శిష్యులు చేతులు కడుక్కోలేదు, లేకపోతే వాళ్ళు అనుకున్నట్లుగా కనుక్కోలేదు. మనకి కరెక్ట్గా ఇక్కడ చూస్తే కడుక్కొని ఉండొచ్చు, కానీ ఒక స్పెషల్ పద్ధతిలో కడుక్కుంటారు వాళ్ళు. ఎవరు? పరిసయ్యులు. ఇక్కడ చేతుల నుంచి కడుక్కోవటం, కాళ్ళు జాగ్రత్తగా కడుక్కోవడం, ఇవన్నీ చేసి ఒక రకమైనటువంటి పద్ధతులు ఫాలో అవుతారు. వీళ్ళు శిష్యులు కడుక్కొని ఉండొచ్చు, లేకపోతే కడుక్కోకపోయి ఉండొచ్చు, వాళ్ళు చెప్పినట్లు కడుక్కోకపోయి ఉండొచ్చు కూడా.
అంటే వాళ్ళు చేసినట్లు కడుక్కోకుండా మామూలుగా కడుక్కొని ఉండొచ్చు, ఒక పద్ధతిలో కాకుండా. సో ఇది మనం చూస్తే ఇది వాళ్ళు అబ్జర్వ్ చేశారు పరిసయ్యులు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరులలో తప్పులు ఎతుకుతూ ఉంటారు. ఎక్కువ అబ్జర్వ్ చేసి వీళ్ళు ఇది ఫాలో అవ్వలేదు, ఈ పండగ చేయలేదు, ఈ పండగ ముందు ఇది చేయాలి, ఈ పాట ఇప్పుడు పాడాలి, ఆ పాట అప్పుడు పాడాలి, లేకపోతే ఇలాగ చేయాలి అలాగ చేయాలి అని వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. గాడ్లీనెస్ కన్నా, దేవుని జీవితం కన్నా, దేవుని వాక్యం కన్నా, దేవుని మాటల కన్నా ఇటువంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తారు. చూడండి, చాలాసార్లు మనం సంఘాలకి ఎవరైనా వచ్చినప్పుడు ఏమని అడుగుతారంటే, మీరు ఇవి ఫాలో అవుతారా, ముసుగేసుకుంటారా, లేకపోతే ఈ పాటలు పాడతారా, లేకపోతే వాయిద్యాలు వాయిస్తారా, లేకపోతే ఇలా చేస్తారా అలా చేస్తారా, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతారా, రకరకాలుగా కేకలేస్తారా, అరుస్తారా, రకరకాలవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మీరు దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఇదే సంఘం, ఇది హెబ్రోన్ సంఘమా, ఇది బ్రదరన్ సంఘమా, బ్యాప్టిస్ట్ సంఘమా, లూథరన్ సంఘమా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఎవరు కూడా మీ సంఘంలో సహవాసంలో ఒకరినొకరు ప్రేమించుకుంటారా, ఒకరినొకరు హెచ్చరించుకుంటారా, వాక్యానికి గౌరవిస్తారా, దేవుని చిత్తాన్ని చేయడానికి చూస్తారా? ఇటువంటి ప్రశ్నలు ఎవరు అడగరు. ఈ పై వాటిని చూస్తారు. చూడండి, అటువంటి ఇవన్నీ పరిసయ్యుల యొక్క బుద్ధి, పరిసయ్యుల మనస్తత్వం. ఈ రోజుల్లో క్రైస్తవులు అనేక మందిలో ఇటువంటి మనస్తత్వం కనిపిస్తుంది. చూడండి, నిజమైన భక్తి లేకపోతే నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి వేరొక మార్గం వైపు, పద్ధతుల వైపు, వాటి వైపు తిరిగిపోయి వాళ్ళకు వాళ్లే నీతిమంతులు అనుకునే క్రైస్తవులు ఈ రోజుల్లో అనేక మంది, వాళ్ళకను మోసం చేసుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు చూడండి, వీటిని కానీ మనం పక్కన పెట్టకపోతే, మీరు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చూడండి, దేవుడు క్రిస్టియన్ లైఫ్ అన్నది ఒక రేస్, ఒక పరుగు పందెం లాంటిది. సో ఆ పరుగు పందెంలో మనం పనికెట్టేటప్పుడు మనకి చిక్కులు ఉండకూడదు, ఎంటాంగిల్మెంట్స్ ఉండకూడదు. చూడండి, ఎవరైనా పరుగు పందెంకి వచ్చి అక్కడ షూలేస్ కట్టుకోవడంలోనే ఉండిపోయాడండి, ఆ లేసులన్నీ సరిగ్గా లేవు అనుకోండి, పరిగెత్తుతున్నప్పుడు ఆటంకాలు ఉన్నాయి అనుకోండి, సరిగ్గా పరిగెత్తలేవు. సో సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. అలాగే ఇంకొకటి ఇక్కడ ఏముందంటే, ప్రతి భారంని పక్కన పెట్టాలి, ప్రతి భారాన్ని కూడా విడిచిపెట్టాలి. ప్రతి భారం అంటే ఇక్కడ చూస్తే ఈ ట్రెడిషన్స్ అనేవి చూడండి, ఈ రిలీజియస్ ట్రెడిషన్స్ అని మతపరమైనటువంటి పారంపర్యాచారాలు అవి చాలా భారంతో కూడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్ రేస్కి ఎవరైనా పెద్ద పెద్ద రాళ్ళు, బాగా సూటు బూట్ వేసుకొని, చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు జేబులో వేసుకొని వచ్చాడు అనుకోండి, పరిగెత్తగలడండి? ఆ యొక్క బట్టలతోని, ఆ యొక్క భారంతో పరిగెత్తలేడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు పరుగు పందెంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చాలా తక్కువ వెయిట్ ఉన్న బట్టలు వేసుకుంటారు, తక్కువ బట్టలు వేసుకొని బాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిగెత్తాలనుకుంటారు. అలాగే మనం క్రైస్తవ జీవితంలో ఇటువంటి రిలీజియస్ ట్రెడిషన్స్, ఇటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి, వీటి నుంచి వాటిని విడిచిపెట్టకపోతే క్రైస్తవ జీవితం కొనసాగదు. మీరు చూడండి, హెబ్రీలకు రాసిన ఆ యొక్క మార్కు సువార్తలోనే 7వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు
కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. 8వ వచనం చూస్తే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తారు. ఫస్ట్ మీరు నెగ్లెక్ట్ చేసేస్తారు దేవుని వాక్యాన్ని. ఆ తర్వాత ఏం చేస్తారు? 9వ వచనంలో చూస్తే దేవుని వాక్యాన్ని అసలు పక్కన పెట్టేస్తారు. అలాగే 13వ వచనంలో మీరు చూస్తే, మీరు దేవుని వాక్యం నిరర్ధకం చేసేస్తారు. అంటే దేవుని వాక్యం అసలు అవసరం లేదన్నట్టుగా ప్రజలకు చూపిస్తారు. ట్రెడిషన్సే ముఖ్యము, వాక్యాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని, వాక్యం అసలు మీనింగ్లెస్ అన్నట్లు వాళ్ళ జీవితాల ద్వారా చూపించేస్తారు. అంత డేంజరస్ లైఫ్ స్టైలు ఈ రిలీజియస్ ట్రెడిషన్స్ తో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ప్రజల్ని మోసంలోకి నడిపించేసేస్తారు. చూడండి, అందుకని యేసు ప్రభువారు ఇటువంటి ఆచారాల నుంచి విడిపించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపం నుంచి మాత్రమే కాదు, ఈ ఆచారాల నుంచి కూడా విడిపించడానికి. అందుకని యేసు ప్రభువారు చూడండి, దేవుడు యేసు ప్రభువారి చేత సబ్బాతు దినం రోజు ఆ యొక్క హీలింగ్స్ లేకపోతే స్వస్థతలు చేశాడు. సబ్బాతు దినం రోజే స్వస్థతలు చేశాడు యేసు ప్రభువారు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువారి ద్వారా ఈ రిలీజియస్ ట్రెడిషన్స్ అన్నవి మోసకరమైనది విడిపించబడాలన్నది యేసు ప్రభువారి ద్వారా దేవుడు చూపించాడు. యేసు ప్రభువారు ఆ విధంగా చూపించడానికే సబ్బాతు దినం రోజు వాళ్ళని స్వస్థతలు, అటువంటి పనులు, మంచి పనులు చేశాడు. కానీ ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనే వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. పెద్దలు, యాజకులు వాళ్ళంతా వ్యతిరేకించేవాళ్ళు. యేసు ప్రభువారిని తప్పు పట్టేవాళ్ళు. ఆ సబ్బాతు రోజు ఎందుకు, విశ్రాంతి దినం రోజు ఎందుకు హీల్ చేసేవనేవాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా ఒక వివేచన పోయింది. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను పక్కన పెట్టి, నిజమైన దేవుని జీవితాన్ని పక్కన పెట్టి, యువతలు వీటిని పారంపర్యాచారాలను పట్టుకొని దాని ద్వారా మనుషుల్ని ఇబ్బందులు పెట్టి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. చూడండి, ఇది భయంకరమైన జీవితం. ఇటువంటి చూడండి, హెరోది లాంటి జీవితం, సద్దుకయ్య లాంటి జీవితం, లేకపోతే పరిసయ్యుల లాంటి జీవితం, ఇది చాలా భయంకరమైన జీవితం. వీటి నుంచి ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి, అలాగే ప్రతి భారం, ఈ రిలీజియస్ ట్రెడిషన్స్ని విడిచిపెట్టకపోతే, ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సిలువకు అప్పగించకపోతే నిజమైన క్రైస్తవ జీవితం దొరకదు. కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం మనకి దేవుడు దయచేయాలని, పరిశుద్ధాత్మ దేవుడు మన కనులు తెరవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా నాయన, ఈ దినాల్లో మతపరమైనటువంటి ఆచారాల్లో, పారంపర్యాచారాల్లో అనేక మంది మోసంలో కొట్టుకుపోతున్న దినాల్లో మేమున్నాం. అటువంటి దినాలు మమ్మల్ని విడిపించమని, వాక్యం ద్వారా, వాక్యం వలన ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని, ఆత్మీయమైనటువంటి మేలులతో, ఆశీర్వాదాలతో నింపమని ప్రాధేయపడుతూ, వాక్యం భద్రపరచమని, ఆటంక శక్తుల్ని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.